మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులన్నీ బయటపడ్డాయి. సడన్ గా గవర్నమెంట్ రంగంలోకి దిగి 2016 నుంచి 2020 మధ్యలో ఏవేవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ముస్లిం పర్సనల్ లా కింద ఈ ప్రాపర్టీస్ అబిదాక్ కూడా వెళ్ళేవి. ఆవిడ కూడా ఇందులో పార్ట్నర్ గా అయ్యే అవకాశం ఫ్యూచర్ లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎనిమి ప్రాపర్టీనే. ఎనిమి ప్రాపర్టీ కాబట్టి ఇది సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి చేతిలో ఉండకూడదు. ఇది మాకే కావాలి, కోర్టులో దాన్ని వెనక్కి తీసుకోండి. ఇది ఖచ్చితంగా ఎనిమి ప్రాపర్టీ అనే మీనింగ్ వచ్చినట్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. మేము ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చే లోపల మీరు 1 year తీసుకోండి. ఈ 1 year లో మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం స్టడీ చేసి ఒక కరెక్ట్ అయిన జడ్జ్మెంట్ అది ఇవ్వండి అని చెప్పి ట్రయల్ కోర్టును ఆదేశించింది. కానీ కేసు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇన్ని పేజీలు తిరిగేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓవర్టర్న్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కోల్పోయారు సైఫ్ అలీ ఖాన్. మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ప్రభుత్వం ఎనిమి ప్రాపర్టీగా గుర్తించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఏదైతే ఎనిమి ప్రాపర్టీ అని స్టిక్ ఆన్ అయ్యారో దాని మీద ఉంటారని నా భావన. బట్ ఈ వీడియో చూస్తున్న ఒక సగటు వ్యక్తికి ఒక డౌట్ రావచ్చు. సరే, గవర్నమెంట్ ఈ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని ఏం చేస్తుంది? వేల కోట్ల ప్రాపర్టీలు కదా ఇవన్నీ కలిపితే సుమారు 15,000 కోట్లు అంటున్నారు. మరి వాట్ ఈస్ గవర్నమెంట్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ అనే డౌట్ మీకు వస్తే, సెపీ అని కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా అని ఒక వింగ్ ఉంది.